శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, పోలీస్, అటవీశాఖ అధికారులతో ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాదయాత్ర ద్వారా క్షేత్రానికి చేరుకునే వారికి నాగాలూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి తదితర చోట్ల అటవీశాఖ సహకారంతో వసతి కల్పించాలన్నారు. శివదీక్షాదారులకు ప్రత్యేక క్యూలైన్, జ్యోతిర్ముడి సమర్పణ వెసులుబాటు కల్పించాలన్నారు. శివరాత్రికొచ్చే భక్తులు సేద తీరేందుకు ఆరుబయట ప్రదేశాల్లో పందిళ్లు, షామియానాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వాహనాల నిలుపుదల వసతి, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గోవుల సంరక్షణ కోసం చేపట్టిన మహాపాదయాత్ర హైదరాబాద్ చేరుకుంది. సెప్టెంబర్ 27న కశ్మీర్లో ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర కన్యాకుమారి వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. గోవధపై నిషేధం విధించాలని పాదయాత్రికులు కోరారు. గోమాత ప్రాశస్త్యాన్ని తెలియజేయాలనే లక్ష్యంతో మహాపాదయాత్ర చేస్తున్నట్టు బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. 14 రాష్ట్రాల మీదుగా 4900 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగుతుంది. 180 రోజుల పాటు యాత్రికులు నిర్విరామంగా ముందుకు సాగుతారు.